తప్పు చేసిన వాళ్ళని గత ప్రభుత్వం సంబంధించిన ఇది ఇట్స్ నాట్ అబౌట్ వెండట పగా ప్రతీకారం కాదు, కానీ వీళ్ళని స్వేచ్ఛగా కనుక వదిలేస్తే అదృష్టవశాత్తు ఈరోజు వాళ్ళకి లేరు. వాళ్ళ కనుక ఉండుంటే వాళ్ళకి నిజంగా వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉండేది. తప్పించుకొని పారిపోయారు ఈరోజు, తప్పించుకొని పారిపోయారు వాళ్ళు. వీ హ్యావ్ టు మేక్ దెమ్ అకౌంటబుల్ అధ్యక్ష. వీ హ్యావ్ టు బ్రింగ్ దెమ్ ఇంటూ అకౌంటబిలిటీ. దే హ్యావ్ టు బి పీనలైజ్డ్. వాళ్ళు దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను మీ తరఫు నుంచి ఆయనకి తెలియజేసుకున్న అధ్యక్ష, దయచేసి వీరిని ప్లీజ్ వీ హ్యావ్ టు పీనలైజ్ దెమ్ సార్. వాళ్ళకి సరైన శిక్ష పడాలి సార్. తప్పించుకోవడానికి కుదరదు సార్. ఎందుకంటే రేపు పొద్దున ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ బలం ఇవ్వాలి అంటే ఆపగలమంటే వాళ్ళు ఏమంటారు సార్ లోపల. నేను చిన్నపాటి కానిస్టేబుల్ అయితే నాకేమనిపిస్తుంది, మీరు పెద్దోళ్ళు అయితే వదిలేస్తారు, మమ్మల్ని అయితే పట్టుకుంటారు. మనకు రూలింగ్ కి, గవర్నెన్స్ కి, అడ్మినిస్ట్రేషన్ కి నైతిక బలం పడుతుంది. ఐ రిక్వెస్ట్ యూ, నేను మిమ్మల్ని నేను చేసిన అందరూ హౌస్ మెంబర్స్ అందరూ, గౌరవ సభ్యులందరినీ, గౌరవ ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష, మీ ద్వారా దే హ్యావ్ టు బి పనిష్డ్ అండ్ దే హ్యావ్ టు బి పీనలైజ్డ్ హూఎవర్ దే ఆర్. వెండట పగ ప్రతీకారంతో కాదు, కానీ we promised that we will bring back accountability. We promised we will give a clean and clear governance. We have to live up to it. Thank you.